పన్ను తీయించుకున్నాక ఒక 48 అవర్స్‌కి లేదా 3 డేస్‌కి కొంతమందికి చాలా సివియర్ పెయిన్ వస్తా ఉంటుంది. ఈ కండిషన్‌నే డ్రై సాకెట్ అని అంటాం. ఈ డ్రై సాకెట్ రావడానికి గల రీజన్స్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? ఇది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐ యామ్ డాక్టర్ రోహిత. జనరల్‌గా ఒక 1, 2 డేస్ పన్ను తీశాక కొంచెం డిస్కంఫర్ట్‌గానే ఉంటుంది. కానీ ఇది రాను రాను తగ్గుతా వస్తుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే పన్ను తీశాక ఒక 2-3 డేస్ తర్వాత సివియర్ పెయిన్ వస్తా ఉంటుంది. యూజువల్‌గా ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే పన్ను తీసిన దగ్గర బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఈ బ్లడ్ క్లాట్ అన్నది కొన్ని రోజులకి ఫైబ్రిన్ క్లాట్‌గా మారి అక్కడ వూండ్ హీలింగ్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. సో, మనం కొన్ని మిస్టేక్స్ చేయటం వల్ల ఈ బ్లడ్ క్లాట్ అన్నది ఆ ప్లేస్‌లో నుంచి డిస్లాడ్జ్ అయిపోతుంది. అంటే అక్కడి నుంచి ఆ బ్లడ్ క్లాట్ అనేది పోతుంది. సో, బ్లడ్ క్లాట్ అనేది పోవడం వల్ల ఏమవుతుందంటే లోపలున్న ఎముక ఏదైతే ఉంటుందో అది నోట్లోకి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటుంది. సో, దీనివల్ల సివియర్ పెయిన్ అనేది వస్తుంది. ఈ కండిషన్‌నే డ్రై సాకెట్ అని అంటాం. ఇలా డ్రై సాకెట్ ఫామ్ అయినప్పుడు యూజువల్‌గా పెయిన్ చాలా సివియర్‌గా ఉంటుంది. అండ్ పెయిన్ కిల్లర్స్‌కి కూడా ఈ పెయిన్ అనేది తగ్గదు. ఈ ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే పన్ను తీశాక కొంతమంది స్మోక్ చేస్తా ఉంటారు. సో, ఇలా స్మోక్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తా ఉంటుంది. అండ్ కొంతమంది పన్ను తీశాక ఏం చేస్తారంటే అక్కడ నాలుక పెట్టి బాగా కదిలిస్తా ఉంటారు. సో, ఇలా చేయటం వల్ల అక్కడున్న బ్లడ్ క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్‌గా పన్ను తీయించుకున్నాక ఒక 24 అవర్స్ వరకు నోట్లో నీళ్లు తీసుకుని పుక్కులు పట్టి ఊయడం కానీ, నోట్లోది స్పిట్ చేయడం కానీ చేయొద్దని చెప్తా ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బాగా నీళ్లు తీసుకుని పుక్కులు పట్టి ఊస్తా ఉంటారు. నోట్లోది మొత్తం ఎక్కువ ఉమ్మేస్తా ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతదంటే అక్కడున్న బ్లడ్ క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు పళ్ళు తీసేటప్పుడు ట్రోమాటిక్ ఎక్స్‌ట్రాక్షన్ అని అంటాం. అంటే పన్ను గట్టిగా ఉన్నప్పుడు కానీ, పన్ను విరిగినప్పుడు కానీ కొన్నిసార్లు పన్నుని గట్టిగా తీయాల్సిన అవసరం వస్తుంది. సో, ఇలా తీసినప్పుడు కూడా ఈ డ్రై సాకెట్ ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ యూజువల్‌గా పన్ను తీశాక ఒక 24 అవర్స్ పాటు వేడి, కారం తగలకుండా తినమని చెప్తా ఉంటాం. సో, వితిన్ 24 అవర్స్ వేడిగా టీ తీసుకోవటం కానీ, లేదా వేడి ఫుడ్ ఏమైనా తీసుకోవటం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్ వస్తా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు మీ డెంటిస్ట్‌ని విజిట్ చేయాలి. సో, దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే ఫస్ట్ అక్కడున్న ఏరియా మొత్తం డీబ్రైట్ చేసుకుంటాం. మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటాం. సో, క్లీన్ చేసుకున్నాక మెడికేటెడ్ డ్రెస్సింగ్స్ అన్నవి అక్కడ ఇస్తాం. సో, యూజువల్‌గా ఈ మెడికేటెడ్ డ్రెస్సింగ్‌లో ఏముంటుందంటే జింక్ ఆక్సైడ్ యూజువల్ మెటీరియల్ ఉంటుంది. సో, దీన్ని ఒక ప్యాక్ లాగా చేసి అక్కడెక్కడైతే మీకు పెయిన్‌గా ఉందో ఆ ఏరియాలో ప్లేస్ చేస్తాం. సో, దీనివల్ల ఏంటంటే బాగా సూతింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో, పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ దీంతో పాటుగా మనకి ఓవర్ కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ మళ్ళీ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో, ఈ ట్రీట్మెంట్ చేయించుకుని ఇవన్నీ తీసుకుంటా ఉండడం వల్ల నిదానంగా అక్కడ వూండ్ హీలింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా మీ డెంటిస్ట్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో అవ్వాలి. పన్ను తీయించుకున్నాక ఒక 24 అవర్స్ వరకు వేడి, కారం లాంటివి తగలకుండా చూసుకోవాలి. అండ్ 24 అవర్స్ వరకు నోట్లోది స్పిట్ చేయకూడదు. అండ్ వాటర్ తీసుకొని గట్టిగా గార్గిల్ చేయడం లాంటివి చేయకూడదు. అండ్ నాలుక పెట్టి అక్కడ ఏరియాని కదిలించడం అలాంటివి కూడా చేయకూడదు. స్మోకింగ్ హ్యాబిట్ కనుక ఉంటే కంపల్సరీగా 3 డేస్ పాటు స్మోకింగ్ అనేది స్టాప్ చేయాలి. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని యూజువల్‌గా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.